హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SS మీడియా. ప్రధానమంత్రి మోడీ ఎత్తులు ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టవు. పార్టీలో తనకు తిరుగు లేకుండా చేసుకునేందుకు ఆయన పాతతరం నాయకుల్ని నిర్మోహమాటంగా పక్కన పెడుతున్న సంగతి తెలిసిందే. అలా తప్పించిన వాళ్లకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చి వారిని గౌరవిస్తున్నట్లు దేశమంతా అనుకోవడం ఆయన స్ట్రాటజీలో భాగమే. ఇప్పటి వరకు చూసుకుంటే గత వారంలోనే ఇద్దరు కీలక నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ అత్యున్నత పౌర పురస్కారాల్ని ప్రకటించారు. వీరిలో దక్షిణాదికి చెందిన ఎం వెంకయ్య నాయుడు, ఉత్తరాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్దరూ బీజేపీకి సమ ఉజ్జీలు. 90లలో దేశవ్యాప్తంగా బీజేపీని పరుగులు పెట్టించడంలో వీరి కృషిని ఎవరూ తీసివేయలేరు. అయితే మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వీరి ప్రభ తగ్గిపోయింది. వివిధ కారణాలతో వీరిని బీజేపీ పక్కన పెడుతూ వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెంకయ్యను తప్పించారు. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేతనం చేశారనే వాదన అప్పట్లోనే వినిపించింది. ఇక అద్వానీ వయోవృద్ధులు కావడం, మోదీ వ్యూహాలు వేరే ఉండడంతో ఆయనను కూడా తప్పించారు. మొత్తంగా వీరి ప్రాధాన్యం లేకుండా పోయింది. కానీ బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో తరచుగా వీరి ప్రస్తావన వస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలోని అన్ని వర్గాల్ని తన వైపు తిప్పుకోవాలంటే వదిలేసిన వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి మోదీకి ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వెంకయ్యకు పద్మవిభూషణ్, అద్వానీకి తాజాగా భారతరత్న ప్రకటించారనే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, వదిలేయలేదని, తద్వారా మోదీ బలమైన సంకేతాలిచ్చి పార్టీలో తన ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ వరుసలోనే మిగిలింది మరో ఇద్దరు కీలక నాయకులు. వారే ఫైర్ బ్రాండ్ ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి. అయితే వీరికి ఇప్పటికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్రకటించకపోయినా రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే నాయక్ మూవీలో రామ్ చరణ్ చాక్లెట్ సీన్ గుర్తొస్తోంది కదా.